హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు మనం అమ్మమ్మలు నాన్నమ్మలు కాలం నాటి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అదే రసం తయారు చేయే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఇలా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత పిసికి పులుసు తీసుకోవాలి. పులుపు కావలసినంతగా నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుని ఇలా పుల్కాలు వేయించుకునే మెస్ ఉంటుంది కదా, దానిపైన వేసి కాల్చుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మిర్చిని కాల్చుకోవాలి. వెనకట మన అమ్మమ్మలు ఈ కట్టెలపై వాడేవారు కదండి, అప్పుడు నిప్పుల మీద కాల్చేవాళ్ళు ఈ మిర్చిని. మనకిప్పుడు ఛాన్స్ లేదు కదా, అందుకోసం ఇలా కాల్చుకున్నాక మిర్చిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ మిర్చి చల్లారే లోపల 4-5 వెల్లుల్లిపాయల్ని, 1 టీ స్పూన్ జీలకర్రని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. దంచుకున్నాక కొద్దిగా వాటర్ పోసి ఇలా నూరుకోవాలి. ఇలా పేస్టులా అవుతుంది. మరి కాస్త నీళ్లు పోసి వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చల్లారిపోయాయి. వీటిని చేతిలోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కొన్ని చేతిలో తీసుకుని అందులో 1 టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసి ఇలా పిసికి చారులో కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చిని చేత్తో పిసికితే మంట పుడుతుంది అనుకునే వాళ్ళు ఇలా రోట్లో వేసుకొని నూరుకొని వేసుకోవచ్చు. పిసికి చారులో కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా అని రుచి చూసి సరిపోకపోతే మరి కాస్త ఉప్పు కలుపుకోవాలి. మీరు చేసే చారు క్వాంటిటీ బట్టి ఈ మిర్చి వేయించుకోవాల్సి ఉంటుంది. నేను కొద్దిగానే చారు చేశాను కాబట్టి ఇలా ఈ 3 సరిపోతాయి. మీరు ఎక్కువ చారు చేస్తుంటే కనుక ఇంకొక 2-3 పచ్చిమిర్చిని ఎక్కువగా కాల్చుకోవాలి. ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి, మన జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు ఇది చారులో కలుపుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. ఈ చారులో పోపు వేసుకోవడానికి స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకుందాం. పోపు గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ నువ్వులు వేసి వేగాక చితకొట్టిన వెల్లుల్లిని వేసి కొంచెం కరివేపాకు వేసి పసుపు వేసి ఈ పోపుని రెడీ చేసి పెట్టుకున్న చారులో వేసుకోవాలి. అంతే, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇది కందిపప్పుని పచ్చిమిర్చి పేస్ట్తో చేసుకుంటాం కదా, ఆ పప్పు ఈ చారు అన్నంలో కలుపుకొని తింటే వావ్, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.